సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివేక్ వ్లాగ్స్. నేను మా కాలేజ్లో ట్రెడిషనల్ డే జరిగింది, దానికి అటెండ్ అవ్వలేకపోయాను బికాస్ ఆఫ్ హెవీ రెయిన్. బట్ టుడే నాకు ఛాన్స్ దొరికింది. మా ఫ్రెండ్స్ వాళ్ళ కాలేజ్లో ట్రెడిషనల్ డే జరుగుతుంది, సో అక్కడికి వెళ్దామని ప్లాన్ చేశా. లెట్స్ గెట్ రెడీ అండ్ స్టార్ట్ దిస్ జర్నీ. ఇప్పుడు వచ్చేసి ఈవెంట్ కోసం అని కుర్తా ఇంకా పైన్స్ ప్యాక్ చేస్తున్నా, సో ఐ కెన్ గెట్ రెడీ ఆఫ్టర్ రీచింగ్ ది డెస్టినేషన్. ప్రస్తుతానికి క్యాజువల్ అవుట్ఫిట్టే ప్లాన్ చేశా, ఎందుకంటే ఇప్పుడు ట్రైన్లో ట్రావెల్ చేయాలి కాబట్టి. రైట్ నో ట్రైన్ ఎక్కేసి వెళ్తున్నా. ఒక స్టంట్ అయితే అయ్యింది. నేను రెడీ అయ్యే టైంకి ట్రైన్ స్టార్ట్ అయ్యిండే, సో రన్నింగ్లో క్యాచ్ చేస్తా. కొంచెం లేట్ అయ్యి ఉంటే ట్రైన్ వెళ్తుండే. హడావిడిలో ట్రైన్ ఎక్కేస్తాం కాబట్టి నేనైతే టిఫిన్ చేయలే, కానీ మనోడు వచ్చాడంట. మనోడు ఇప్పుడే తిన్నాడు కాబట్టి సో క్యాలీస్ బంద్ చేయడానికి కొంచెం వర్కౌట్ చేస్తుండు. కమాన్ 1 2. మామ్నా టు షార్నగర్ ట్రైన్లో వెళ్తుండగా ఒక ప్లేస్ వస్తుంది. ఎర్లీ మార్నింగ్ ఈ టైంకి సూపర్ ఉంటుంది వ్యూ. కొన్ని ట్రైన్లోనే వెళ్తేనే ఎక్స్పీరియన్స్ చేయగలము. ఎలా అంటే వైజాగ్ టు అరకు వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్తాము ఆ వ్యూ ఎంజాయ్ చేయడానికి. సో షార్నగర్ స్టేషన్ అయితే వచ్చేసింది. ఈ స్టేషన్లో అయితే దిగేసి నేను మా ఫ్రెండ్స్ కలిసి బయటికి వెళ్తున్నాము. మా ఫ్రెండ్ అయితే వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుంటా అన్నాడు కార్లో. అన్నా నమస్తేనే. ఓజీ మూవీ అయితే చూసాం కదా, దాంట్లో లాస్ట్కి ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ వస్తుంది. అదైతే మైండ్లోంచి పోవట్లేదు, సో అది పెట్టుకొని వైప్ అవుతూ వెళ్తున్నాం. గేట్ దగ్గర ఎంట్రీ కోసం ఫ్రెండ్ అయితే ఐడి కార్డ్ సెట్ చేస్తా అన్నాడు. ఫైనల్లీ ఐడి కార్డ్ అయితే సెట్ అయింది. లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఈ ఐడి కార్డ్తో పని లేదు, కానీ ఇది తీసేసి ఎక్స్ప్లోర్ చేద్దాం. బ్లాక్ అంతా చూసాక వెళ్తుంటే బ్రోన్ చూసిండే ఏదో పర్ఫార్మెన్స్ చేస్తున్నాను అనుకుంటా. ఫైనల్లీ మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం, అదే ఆడిటోరియం. దాని లోపలికి ఎంట్రీ అవ్వబోతున్నాం. లెట్స్ గో. ఆడిటోరియంలో ఒక కార్నర్కి కూర్చొని నేను మా ఫ్రెండ్స్ కలిసి చిల్ అవుతున్నాము. ఇతనే విష్ణు అండ్ ఇంకా ఇతను వచ్చేసి పవన్. జస్ట్ పవన్ కళ్యాణ్ కాదు. వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోండి. వీళ్ళిద్దరు కలిసి ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు ముందల. మణికంటే ఇప్పుడు వచ్చిండు, మణిలాక మెరిసిపోతుండు. వా ఏమి తేజస్సు బిడ్డ. కోహినూరు వజ్రం గురించి వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు. బహుశా అది నీలాగే ఉంటుందేమో. మనం ఇంతకుముందు చూసాం కదా బ్లాక్ నుంచి బయటికి వచ్చేటప్పుడు, ఈ బ్రోనే మనం చూసింది. ఈ బ్రో ఏ పర్ఫార్మెన్స్ చేస్తుంటో కామెంట్ చేయండి. ఆ బాయ్ అయితే వైబ్లోనే అంటాడు 24 hours. ఇప్పుడు డాన్స్ చేసేది మనోడే. డాన్స్ ఏం రాదంటాడు. ఇప్పుడు డాన్స్ స్టేజ్ పైనకి వస్తే ఇరగదీస్తాడు. మీకు స్టార్టింగ్లో చూపించాను కదా ఇద్దరిని డాన్స్ చేస్తారని. వాళ్ళే వీళ్ళిద్దరు సింగిల్ టేక్ ఆర్టిస్టులు. పర్ఫార్మెన్సెస్ అయిపోయిన తర్వాత క్యాంటీన్కి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ అందరు కలిసి. చాలా ఆకలి అవుతుంది. ఫుడ్ ఎలాగుంటుందో చూద్దాము మరి వర్ధమాన్ కాలేజ్ క్యాంటీన్లో. ప్లేట్ మీల్స్ వచ్చేసి 60 రూపీస్ అంట. బాగానే ఇచ్చారు ఐటమ్స్. రైస్, దాల్, కర్రీ, పాపడ్, కర్డ్, సాంబార్, చపాతీ. ఆసమ్. నాకైతే వర్త్ అనిపించింది. ఈ రేటుకి ఇన్ని ఐటమ్స్ అంటే వర్తే. ఒక పీస్ చపాతీ తీసుకొని ట్రై చేద్దాం మనం కూడా ఎలా ఉందో. అబ్బా సూపర్, నాకైతే నచ్చింది.
ఫుడ్ అయితే తినేసాక మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ప్లేస్లో కూర్చొని మనం రీల్స్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. రీల్స్ అయితే కంప్లీట్ చేసుకొని ఫోటోషూట్కి రెడీ అయ్యాము. ఫోటోస్ దిగుదామని ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు వస్తున్నారు వీళ్ళు. ఫొటోస్ అయితే దిగాక బతుకమ్మ కాంపిటీషన్ ఉందంటే మేము బ్లాక్ వెళ్తాం. బతుకమ్మ అయితే చాలా బాగా చేశారు. ఒక్కొక్క బ్రాంచ్ వాళ్ళు ఒక్కొక్క బతుకమ్మని డిజైన్ చేశారంట. చాలా పెద్దగా ఉన్నాయి బతుకమ్మలు అయితే, సూపర్ ఉన్నాయి. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి సిఎస్సి బ్రాంచ్ వాళ్ళకి వచ్చిందంట. అర్ధరాజు బ్రో. ఈవెంట్ అయితే ఇచ్చి పడేసిన వర్ధమాన్ కాలేజ్లో కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్తున్నా. థ్యాంక్ యూ వర్ధమాన్ కాలేజ్ ఫర్ మెమొరబుల్ డే. కార్లో మళ్ళీ షాద్నగర్కి రిటర్న్ అవుతున్నాము. మళ్ళీ మధ్యలో వైబ్ అవుతున్నాము. రైట్ నౌ షాద్నగర్ స్టేషన్లో ఉన్నా. ఈవెంట్ అయితే సూపర్ జరిగింది. ఈ డేస్ని అయితే ఎప్పటికీ మర్చిపోను. ఈవెంట్లు అయితే చాలా చేశాము, రీల్స్ చేసాము, డ్యాన్స్ చేసాము. ఆ డ్యాన్స్ అయితే మామూలుగా చేయలేదు, మీరు చూసి ఎంజాయ్ చేసి ఉంటారు. సో మీకు కూడా ఇదంతా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పటికైతే డ్యాన్స్ చేసి చేసి నా కాళ్ళంతా ఘోరంగా అయిపోయినాయి. ఇక్కడనే వండుకుంటానేమో నేను. సో ఇంటికి వెళ్ళాలి. ఈ వీడియో నచ్చితే కామెంట్లో షేర్ చేయండి. ఇంకా నేను ఏమన్నా నేర్చుకునేదంటే కూడా షేర్ చేయండి. సో మీ వివేక్ వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్.